ఒక తమ్ముడు మా చిన్నమ్మకు. 15 సంవత్సరాల కిందట చిన్న చిన్న కుటుంబ సమస్యల వలన ఆస్తులుగా తల్లి చిన్న చిన్న ఇగో సాటిస్ఫాక్షన్ ఒక చెల్లెలు ఒక తమ్ముడు వ్యతిరేకించినారు నన్ను. ఒక చెల్లెలు ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెలు కాదు, ఒక చెల్లెలు ఒక తమ్ముడు వ్యతిరేకించినారు. వ్యతిరేకించి కొట్లాడినారు. రైట్, హక్కు ఉంది ఆ పాపకు, కొట్లాడచ్చు. తమ్మునికి హక్కు ఉంది, అలిగినాడు, మాట్లాడలే, రైట్, మంచిదే. కానీ ఒక దురదృష్టవ రోజు నా రాజకీయ ప్రత్యర్థి నన్ను చంపడానికి ప్రయత్నం చేసినటువంటి వరదరాజిరెడ్డి ఇంటికి వినారు. వాళ్ళ దగ్గరికి ఇల్లు నన్ను చంపడానికి ప్రయత్నం చేసిన వరదరాజిరెడ్డి ఇంటికి పోయి వారితో చెలిమి చేసినారు. ఇప్పటికి 15-16 సంవత్సరాలైన తల్లి. వారి ముఖం నేను చూడలే. నా తల్లి మరణించినప్పుడు కూడా వాళ్ళు రావద్దనే కోరుకునే నేను. ఇంతే కదమ్మా. ఈ రాయలసీమలో, ఈ కడప జిల్లాలో ఎవరైనా, ఆంధ్రప్రదేశ్లో అయినా అంతే, ముఖ్యంగా మన రాయలసీమలో కడప జిల్లాలో అయితే మరీ ఎక్కువ. మన శత్రువులతో చేతులు కలిపి మన కుటుంబ గౌరవాన్ని బజారికి ఈడ్చి మన వ్యక్తిత్వాన్ని హననం చేసి మన నాశనాన్ని చెల్లెలు కోరుకుంటే, శత్రువుల కొంపకు పోతే ఇంతకంటే అన్యాయం ఉందే? సునీతమ్మ అయితే నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా, ప్రపంచానికి తెలిసి చంద్రబాబు నాయుడుతో కలిసింది 2 సార్లు. ప్రపంచానికి తెలిసి సునీతమ్మ కలిసింది 2 సార్లు. ప్రజలారా, మనస్సాక్షిగా చెప్తాను నేను, మనసా వాచే కర్మేనా. ఈ ప్రపంచానికి తెలియకుండా సునీతమ్మ మరొక 19 సార్లు గెలిచింది. మరొక 19 సార్లు గెలిచింది చంద్రబాబు నాయుడును. కలిసిన ప్రతిసారి 1-1, కలిసిన ప్రతిసారి 1-1. ఈడ జరిగే ప్రతి విషయాలు చంద్రబాబు నాయుడు దగ్గరికి పోతాయి. షర్మిలమ్మ కలిసిందని నేను చెప్పలే, సునీతమ్మ. షర్మిలమ్మ అయితే ఒక్కరోజు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని విమర్శించదు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, అన్ని తప్పులు చేస్తున్నాడు, అన్ని మోసాలు చేస్తున్నాడు. విమర్శించాలంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ప్రతిరోజు విమర్శించాలా? విమర్శించదు షర్మిలమ్మ. జగన్ విమర్శిస్తుంది. 100 మాటలు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేది, మళ్ళీ ఎవడన్నా ఏమన్నా కనుక్కుంటారని చెప్పి ఒక్క మాట అట్లనేది చంద్రబాబు నాయుడును. ఈ పిల్లి మొగ్గలన్నీ ఎవరు కనుక్కోలేరు తల్లి, ఎవరు కనుక్కోలేరు. ప్రజలందరికీ ఇవన్నీ ఎరుకే. మీరు సమాజ ధర్మం ప్రకారం ఉండినా రైట్, లేదు న్యాయస్థానానికే పోతాం కోర్టు కంటే పోయినారు, కోర్టుకు పోయినారు. ఆ ఎంఓయూ రద్దు చేసినాడు, మీరు బెయిల్ రద్దుకు ప్రయత్నం చేసినారు, ఆయన ప్రొటెక్ట్ చేసుకున్నాడు. ఎన్సీఎల్టీలో ఆయన గెలిచినాడు, నేషనల్ కంపెనీ ట్రిబ్యునల్ లాలో ఆయన గెలిచినాడు. మీరు మళ్ళీ చెన్నై పైకోర్టులో వేసినారు, రైట్. న్యాయం ప్రకారం పోతా అంటే కోర్టులో వేసినారు, కోర్టులో తీర్పు వచ్చేంత వరకు ప్రెస్ ముందుకు రావాకండి. లేదు సమాజ ధర్మం ప్రకారం అయితే కనుక నువ్వే తల్లివే పెద్ద మనిషివి, కూర్చోపెట్టి మాట్లాడి కొడుకు ఏదైనా ఇస్తే ఇప్పించుకొని ఇచ్చి బిడ్డను శత్రువుల ఇంటి దగ్గరికి పోకుండా, శత్రువుల పార్టీలు ఉండకుండా, అన్నను బజారుకి ఈడ్చకుండా అది ఏమి కట్టడి చేయాలనో చేయి తల్లి. సమాజ ధర్మం ప్రకారం వస్తే జగన్మోహన్ రెడ్డి సంసిద్ధమే, లేదు న్యాయస్థానం ప్రకారం పోతే ఆయన సంసిద్ధమే. మరి న్యాయస్థానానికి పోయి మీరు ఆస్తుల విషయంలో భాగముందని అడిగిన తర్వాత ఆయన కుమారుడు సంపాదించుకునే ఆస్తుల్లో చెల్లెలు భాగముందని పోయింది. తండ్రి సంపాదించుకునే ఆస్తుల్లో కాదు, కొడుకు సంపాదించుకునే ఆస్తుల్లో 30 ఏళ్ళ తర్వాత పోయింది, నాకు భాగముంది నాకు అని. న్యాయస్థానాన్ని వినావు, న్యాయస్థానంలో తీర్పు వచ్చేందుకు ఉండు తల్లి షర్మిలమ్మ. విజయమ్మ గారు కూడా ఉండాలి అంతవరకు. మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చి ఎందుకు షర్మిలమ్మ గారు మాట్లాడతారు? మా అన్న షెడ్డోడు, మా ఆయన అన్న పదానికే కలంకము, అన్న ఉంటే శత్రువులు అవసరం లేదు, ఎన్నెన్ని సైతాన్ సైన్యము, చెడ్డ ముఖ్యమంత్రి, ఏంటేంటో మాట్లాడినారు. ప్రతిసారి ప్రెస్ ముందుకు వచ్చి రావాకండి. ప్రెస్ ముందుకి న్యాయస్థానాన్ని మీరు నమ్ముకొని ఉంటారా? ప్రెస్ ముందుకు రావాకండి. సమాజ ధర్మాన్ని నమ్మి మీరు ఉంటారా? నువ్వే పరిష్కారం చేయి. ఈ 2 కాదు, మేము ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడతామా, ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేస్తామంటే రాచమల్ల లాంటి అభిమానులు, ప్రాణం ఇచ్చే వాళ్ళు లక్షల మంది ప్రొద్దుటూరు నుంచి ఇచ్చాపురం వరకు ప్రతిరోజు ఉంటాం తల్లి, ప్రతిరోజు మాట్లాడతాం. మా నాయకుడి వ్యక్తిత్వాన్ని హననం నుంచి కాపాడేదానికి, వాస్తవ సత్యాన్ని ప్రజలకు చెప్పేదానికి. చివరిగా పూజనీయ భావం కలిగినటువంటి తల్లితో సమానమైన విజయమ్మ గారికి క్షమించు తల్లి, ఇటువంటి పరిస్థితి వస్తుందని అనుకోలే. మనసును బండ చేసుకొని మాట్లాడుతున్నా తల్లి, నా నాయకుడు